మొక్కజొన్న పంటకు నిప్పంటుకున్న ఘటన ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం పరిధిలోని డబ్బాకుపల్లి సమీపంలోని బేళ్ల చెరువు సమీపంలో చోటు చేసుకుంది. రైతు తూముల అప్పారావు 30 ఎకరాలను కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంటను సాగు చేశారు. మొత్తం పంటను ఒక్క దగ్గరకు రాశిలా చేర్చారు. ఎండల ప్రభావం అధికంగా ఉండటంతో ప్రమాదవశాత్తు మొక్కజొన్న పంటకు నిప్పంటుకుంది. మంటలు చెలరేగటంతో గమనించిన రైతులు ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్లో అదుపులోకి తీసుకొచ్చారు. మంటల్లో సుమారు 800 క్వింటాళ్ల మొక్కజొన్నలు ఉన్నట్లు రైతులు తెలిపారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కౌలు రైతు కోరుతున్నాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు ఫోన్లలో అందిస్తారు. సాంబశివరావు, ప్రియాంక, మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే పంటను పండించే రైతు కాస్త ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే చేతికందిన పంట అమ్ముకునే టయానికి అగ్గిపాలవటం అంటే ఆ రైతు బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఈ సంఘటన మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి వత్సవాయి మండలం దుబ్బాకపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో చిల్బల్లా చెరువు సమీపంలో పొలంలో మొక్కజొన్న పంటకు సంబంధించి 30 ఎకరాలు సాగు చేస్తున్నటువంటి కౌలు రైతు తూముల అప్పారావు ఏదైతే ఉన్నాడో అతను మొత్తం పంటను ఒక దగ్గరకే రాసిలాగా అంటే మొక్కజొన్నకు సంబంధించి మొక్కజొన్న కోత కోసి ఆ కంకిలన్నింటినీ కూడా ఒక చోట చేర్చడంతో పొరపాటున కుప్పకు మంటలు అందుకున్న అయిన ఏదైతే ఫైర్ ఇంజిన్ జేసీబీ సాయంతో అగ్నిమాపక దళం అదుపు చేసినప్పటికీ కూడా సుమారు 800 క్వింటాళ్ళు మొక్కజొన్న 50 క్వింటాళ్ళ పంటను కాపాడారని, అంటే మనం చూసుకున్నట్లయితే 95% అగ్నికి ఆహుతైపోయినటువంటి పరిస్థితి. సంబంధిత అధికారులు కూడా చెప్పడంతో అక్కడ రైతు బాధ వర్ణనాతీతంగా ఉంది. దీనికి సంబంధించి రైతు ఆ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి ఘటన చూసి దిగ్భ్రాంతి గురవడం, పక్కన ఉన్నటువంటి రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంటున్నారు. ప్రభుత్వం తనకి ఏదో ఒక విధంగా సాయం చేసి ఈ యొక్క పంట నష్టానికి సంబంధించి ఆదుకోవాల్సిందిగా కూడా కోరడం జరుగుతుంది. మొత్తంగా సమ్మర్లో ఇలాంటి ప్రమాదాలు నివారించేందుకైతే కొన్ని చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా అటు రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి. ప్రియాంక. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. చెప్తున్నటువంటి పార్టీ రేపు ఈ నియోజకవర్గం 3 ఎమ్మెల్యేలు 3 కాన్స్టిట్యూన్సీ